సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము, దాని తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. మనం మధ్యలో విజయ్ బ్రదర్ ఉన్నారు, ఆయన స్లైడ్స్ కూడా మనకి చూపిస్తారు. క్రిస్ బ్రదర్, ఓవర్ టు యు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతులని జ్ఞాపకం పెట్టుకుంటుట అది ఆశీర్వాదకరమైన అనుభవం. నెక్స్ట్ 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత విజయ్ బ్రదర్ సహాయం తీసుకొని స్లైడ్స్ చూపిస్తూ నేను వాక్య పరిచర్య చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. క్రిస్టియన్ పీస్ మేకర్స్ ఫోరం బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు ఇద్దరు బిషప్స్కి, సింగం గారికి, భాస్కర్ గారికి ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఎన్నో సంవత్సరాల క్రితము ప్రారంభమైన పరిచర్య తండ్రి ఎంతో కృషితో తండ్రి ఇద్దరు బిషప్స్ దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ పరిచర్య చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందుతుంది. అలాగే తండ్రి, ఈ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. దగ్గర 30 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ సేవలో, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. అలాగే వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారు, అదంతా కూడా మా విశ్వాస నేతలు మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను అందరికీ నా వైపున, మా కుటుంబం వైపున, సిపిఎం వైపున, ఎస్పెషలీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి శుభములు నేను పలుకుతున్నాను. ఇంకా నేను ఒక చిన్న ప్రశ్న వేసి స్టార్ట్ చేస్తాను. ఎవరు మొదట్లో అన్మ్యూట్ చేసుకొని జవాబిస్తారో అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇచ్చుటకు సిద్ధపడండి. పరిశుద్ధులని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకుండుట ఆశీర్వాదకరం అని 7వ అధ్యాయం 10వ వచనం సామెతల గ్రంథంలో మనము చదువుకున్నాం. ఇట్ ఈస్ బ్లెస్డ్ టు రిమెంబర్ ది రైటియస్ అని. అమ్మా, అందరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. అయితే జాగ్రత్త వినండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుండుట ఆశీర్వాదకరం అని రాయబడి ఉంటే, ఒక నీతిమంతుడు ఒక దేశంలో, విశాలమైన దేశంలో వాడబడి అనేకులని చీకటి నుంచి వెలుగుకి నడిపించాడు అని అంటే, అటువంటి నీతిమంతుడిని జ్ఞాపకం పెట్టుకుంటుట ఇంకా ముఖ్యమైనది కాదా అనేది అడుగుతున్నా. చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటుటయే ముఖ్యం. అంటే ఏ నీతిమంతుడిని దేవుడు వాడి ఒక విశాలమైన దేశంలో ప్రజలని చీకటి నుంచి వెలుగుకి నడిపించాడో ఆ నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకుంటుట చాలా చాలా మంచిది. ఆయన ఎవరు కాదు, తోమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సార్వత్రిక సంఘం భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 3 ఏం చేస్తుంది? ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరిస్తుంది. ఎందుకు ఇండియన్ క్రిస్టియన్ డే అండి? ఎందుకు ఇండియన్ క్రిస్టియన్ డే జూలై 3 ఆచరించాలి? 72 AD జూలై 3 అపోస్తలు తోమా గారు ఎవరు భారతదేశంకి వచ్చి మొదటిగా సువార్త ప్రకటించారో ఆయన హతసాక్షిగా చనిపోయి దేవుని చేతిలో ఒక గొప్ప జీవ క్రీటం ఆయన పొందాడు. సో ఆయనని జ్ఞాపకం చేసుకుంటుట చాలా ముఖ్యమైనది. ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సందేశము ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ డే. ఎందుకంటే నెక్స్ట్ వీక్ జూలై 3 మనం అందరం కూడా మన సంఘాల్లో ఫ్రైడే అయిపోయిన తర్వాత జూలై 5 సండే వస్తుంది కదా, మన సంఘాల్లో మనం ఇండియన్ క్రిస్టియన్ డే ప్రాముఖ్యత గురించి మనం పంచుకునే బద్దులమై ఉన్నాం. సో ఈరోజు నేను మీ ముందు తోమా గారి పరిచర్య,
తోమా అనే దేవుడు ఎందుకు భారతదేశంకి పంపించాలి? ఆ విషయాలన్నీ కూడా మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. విజయ్ బ్రదర్ మనకి స్లైడ్ షో విషయంలో తోడ్పడతారు. సో విజయ్ బ్రదర్ చూడండి, మనకి స్లైడ్స్ చూపిస్తున్నారు. మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాము. ఇండియన్ క్రిస్టియన్ డే ఆన్ 3rd July. నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా వైతో ఎండ్ అయ్యే సబెడింగ్స్ అండి. ప్రాఫిసై, హిస్టరీ, ఫ్రక్టిఫై, ప్రిఫరెన్షియలీ, కామన్లీ, టెస్టిమనీ, థ్యాంక్ఫుల్లీ అండ్ మోటివేషనలీ అన్ని కూడా దాని తెలుగు అర్థం కూడా నేను చెప్తాను. అయితే నేను మరి మీకు చెప్తున్నాను, మనం అందరం కూడా సేవకులం కాబట్టి ఈ మాట అందరికి కూడా వర్తిస్తుంది. మనం ఏం బోధించినా సరే మనకి మాదిరి ఒక ఆయన అయి ఉండాలి. ఒక పుస్తకమే ఉంది బైబిల్లో, ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఆయన ఎటువంటి మాటలతో ప్రసంగించేవాడంట ఒకసారి మనం చూద్దామా? 12వ అధ్యాయం 10వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 12వ అధ్యాయం 10వ వచనం. పుస్తకం పేరే ప్రసంగి. ఆయన ఎలాగ ప్రసంగించేవాడంట? 12వ అధ్యాయం 10వ వచనం క్రిస్ బ్రదర్ వినిపిస్తారు. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. ఇంపైన మాటలతో ప్రసంగించాను. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండండి. అనుకుందాం, మన సహోదరుడు ఒకడు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మనం వెళ్ళి ఆయనకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాం. ఒక 2000 రూపాయలు ఇద్దాం, 5000 రూపాయలు ఇద్దామని మనం అనుకున్నాం. సో ఆయన చేతిలో ఆ 2000 రూపాయలు, 5000 రూపాయలు కూడా పెట్టొచ్చు, లేకపోతే ఒక మంచి గిఫ్ట్ కవర్లో కూడా పెట్టొచ్చు. సో ఏది బాగుంటుంది? చేతిలో 2000 రూపాయలు, 5000 రూపాయలు క్యాష్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే గిఫ్ట్ కవర్ లోపల పెట్టిస్తే బాగుంటుందా? మీరే చెప్పండి. గిఫ్ట్ కవర్ లో పెడితే బాగుంటుంది సార్. సో వాక్యం కూడా ఎలాగా మనము ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేస్తున్నాం అది ముఖ్యం. ఇప్పుడు నేను మామూలుగా కూడా ప్రసంగించవచ్చు. ఎందుకు నేను రైమింగ్ వర్డ్స్ వాడతాను? రీజన్ ఏంటంటే ఇంపైన మాటలతో మనం ప్రసంగించాలని లేఖనము సెలవిస్తుంది కాబట్టి. మామూలుగా కూడా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ ఒక కవర్ లోపల ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేస్తే ఆ సహోదరుడికి ఇంకా బాగా నచ్చుతుంది. అలాగే వాక్య పరిచర్య సమయంలో కూడా మనము ఇంపైన మాటలతో ప్రసంగిస్తే దేవునికి నచ్చుతుంది, వినే వాళ్ళకు కూడా అది నచ్చుతుంది. సో మొదటిగా నేను వాడే సబెడింగ్ ఏంటంటే ప్రాఫెసీ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో, ఆయన పరిచర్యలో, ఇంకా ఆయన చనిపోయి పునరుద్ధానుడై లెగిసి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాడని, వాక్యం ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుందని, ప్రతి మైల్ రాయి సంఘటన క్రైస్తవ చరిత్రలో ఏమేమి జరిగిందో దాని గురించి దేవుడు ప్రవచనాలని ముందే పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, జాగ్రత్త వినండి. మనకి దేవుడిచ్చిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య అన్ని కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని దేని బట్టి చెప్పగలుగుతున్నాము? అది శాశ్వతమైన పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? అన్మ్యూట్ చేసుకోండి సార్. కానీ ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, విషయాలు బట్టి, ఆయనలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఒక పాటతో ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు అది, దానికి కూడా వాక్య ఆధారం ఉంది. నేను క్రిస్ బ్రదర్తో చదివి వినిపిస్తాను. సీనాయి కొండ మీద దేవుడు మోషే మధ్యన జరిగిన సంభాషణ. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో చూద్దామా? నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆ ప్రశ్న కూడా జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట నేను నీకు బయలుపరుస్తాను అని అంటున్నారు. ఎందుకంటే జాగ్రత్త వినండి, దేవుని మహిమను చూసి కూడా తప్పుదారిలో ప్రజలు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. కానీ దేవుడు మంచివాడు అనే సత్యం మీద ఎవరు వాళ్ళ క్రైస్తవ జీవితంని కట్టుకుంటారో
వాళ్ళ జీవితాల్లో ఏ కష్టమన్నా నష్టమన్నా రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. నేను అడిగే ప్రశ్న, మోషే నాయకత్వం కింద ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తరము దగ్గర దగ్గర 25 లక్షల ప్రజలు కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తున్నారు. దాంట్లో ఎంతమంది వాగ్దాన దేశం చేరారండి? 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు. ఇద్దరే సార్. ఎందుకు? వాళ్ళు దేవుని మహిమను చూసి దేవుని ప్రేమించలేదు, దేవుడు మంచివాడని నమ్మి వాళ్ళు ముందుకు వెళ్ళారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా ఎవరెవరు అరణ్యంలో నశించిపోయారో వాళ్ళు ఎర్ర సముద్రం పాయలవుట చూడలేదా? అడుగుతున్నా. ఎర్ర సముద్రంలో దేవుడు ఫారో సైన్యంని ముంచివేయుట చూడలేదా? ఐగుప్తులో దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు చూడలేదా? దేవుని మహిమను వాళ్ళు చూడలేదా? కానీ కొన్ని కష్టాలు రాగానే దేవుడు ఎందుకు తెచ్చాడు మమ్మల్ని? ఈ ఐగుప్తు దాసత్వం నుంచి ఎందుకు విమోచించాడు? ఈ అరణ్యంలో ఆకలితో చంపుటక, దాహంతో చంపుటక అని అటువంటి తిరుగుబాట్లు చేశారు. కానీ ఇద్దరు, యెహోషువ, కాలేబ్, వాళ్ళు కూడా వేరే ఇశ్రాయేలీలకు ఆకలి దేవుడు తాత్కాలికమైన ఆకలి పుట్టించినప్పుడు వీళ్ళకు కూడా ఆకలి కలిగింది. వేరేళ్ళకి దాహం కలిగినప్పుడు వీళ్ళకు కూడా దాహం కలిగింది. కానీ మా దేవుడు మంచివాడు అని ఆయనను ప్రేమిస్తూ వాళ్ళు ముందుకు సాగారు. వాళ్ళు వాగ్దాన దేశం చేరారు. జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 613 ఆజ్ఞలు ఉన్నాయి ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే 10 ఆజ్ఞలే ఉన్నాయని. కాదు, 613 ఆజ్ఞలు ఉన్నాయి ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు. దాన్ని వడగట్టి ఆయన 2 ఆజ్ఞలను మీరు పాటించండి, వేరే 611 ఆజ్ఞలు మీరు తెలకుండానే పాటిస్తాను అని అన్నారు. అదేంటి? దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగు వారిని ప్రేమించుడి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ప్రేమలో 90% కంటే ఎక్కువ భాగము గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా భావించటం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను క్రిస్ బ్రదర్ని ప్రేమిస్తున్నానని చెప్పటము సులభం, కానీ క్రిస్ బ్రదర్ని నేను ఎప్పుడు ప్రేమించగలుగుతాను? ఆయన మంచివాడు అని నేను నమ్మి ఆయన నా క్షేమం కోరుకుంటాడు అని అనుకుంటే నేను క్రిస్ బ్రదర్ని ప్రేమించగలుగుతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Unless you know God is good, you will not have respect in your heart for him. If you do not have respect in your heart for him, you will not love him. ప్రేమ అన్నిటినీ ఓచును, అన్నిటినీ తాలును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. యెహోషువ, కాలేబ్ కూడా ఆ పరీక్ష ద్వారా ప్రయాణమై వెళ్ళారు. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేతనే జీవిస్తాడు అనే మాట ఆ పరీక్ష ద్వారా వాళ్ళు కూడా ప్రయాణమై వెళ్ళారు. వేరోళ్ళు ఆ పరీక్ష ఫెయిల్ అయిపోయారు, కానీ యెహోషువ, కాలేబు ఎందుకు పాస్ అయ్యారు? ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేయలేదు. ఎందుకు? దేవుడిని వాళ్ళు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ప్రేమ అన్నిటినీ తాలును, అన్నిటిని విశ్వసించును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓచును. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ప్రాఫెసీ అనే విషయం బట్టి మనం వస్తే దేవుడు ఎంత సర్వజ్ఞాని అనే మాట మనకి అర్థమవుతుంది. అమ్మా, చాలామంది క్రైస్తవులు ఏది సువార్త అని అంటే చాలామంది క్రైస్తవులు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వైపు చూపిస్తారు. దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించాడు. కానీ బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిలే వాడాలి. బైబిల్ డిఫైన్ చేయని సువార్తని, బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్నే వాడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఎక్కువ వరకు సువార్త ఉంది, కానీ యాక్చువల్ సువార్త ఏంటి? బైబిలే డిఫైన్ చేయని. ఒకసారి మనం చూద్దామా? క్రిస్ బ్రదర్ సాయం నేను తీసుకుంటాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి బ్రదర్. 1 కొరింథీ 15వ అధ్యాయం 1-4 వచనాలు. బైబిలే చెప్పని సువార్త ఏంటో అనేది. ఓకే. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ఈ సువార్త మిమ్మల్ని రక్షిస్తుంది. సో ఆ సువార్త ఏంటి? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను.
అన్ని లేఖనం ప్రకారం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేఖనం ప్రకారంగా ఆయన శిల్వ మరణం పొందెను, లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను. దాన్ని ఎవరు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, రోమిలికి రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం, వాళ్ళు రక్షణ పొందుతారు. అన్ని కూడా లేఖనం ప్రకారం. ఎందుకండి లేఖనం ప్రకారం? ప్రవచనాలు లేకుండా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉండొచ్చు, పవిత్రమైన జీవితం జీవించి ఉండొచ్చు, శిల్వ మరణం పొంది ఉండొచ్చు, దాని తర్వాత పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది ఆయన బయటికి వచ్చి ఉండొచ్చు, 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళి ఉండొచ్చు, దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని పెంతెకోస్తు దినమున పంపించి ఉండొచ్చు. ఎందుకు అన్నిటికీ ప్రవచనాలు ఉన్నాయి? జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో కొంచెమంది ఎటువంటి వాళ్ళు అని అంటే ప్రతి దానికి రుజువు అడుగుతూ ఉంటారు. తోమా కూడా ఆ గుంపులోనే ఉన్నాడు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రుజువులు అడుగుతాడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో రుజువు అడిగేటోళ్ళు రుజువు లేకుండా కూడా వేరే మాటలు చెప్పారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. సో రుజువులు ఉంటే ఇంకా దేవుని వాక్యం బలంగా ప్రకటింపబడుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాలు లేకుండా వచ్చుంటే, శిల్వ కార్యం ముగించుంటే, రక్షణ ప్రణాళిక ముగించుంటే, జాగ్రత్త వినండి, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని కూడా చెప్పడానికి ఆస్కారము ఉంటుంది. నేను నిజమైన ఒక సంఘటన మీ ముందు పంచుకుంటున్నానండి. మా సంఘంలో క్రిస్మస్ సమయంలో మా పాస్టర్ గారు, స్త్రీల సమాజం వాళ్ళు పక్కనున్న దుకాణాలకు వెళ్ళి, అమీర్పేటలో ఉన్న బిగ్ బజార్, అక్కడ అటువంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి బహుమానాలు, గిఫ్ట్స్ కొనుక్కొని వచ్చి క్రిస్మస్ టైంలో మా సంఘం చుట్టుపక్కల ఉన్న అనాథులకి, విధవరాలకి ఉచితంగా ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఒక సంవత్సరం అలాగే వెళ్ళారు బిగ్ బజార్. మేము ఎస్ఆర్ నగర్లో ఉంటాము, బిగ్ బజార్ అమీర్పేటలో ఉంటుంది. అలాగే వెళ్ళారు, అన్ని గిఫ్ట్స్ కొన్నారు, తిరిగి వచ్చేసారు ఆటోలో. వచ్చిన తర్వాత ఒక సహోదరి సునీత, ఆమెకి ఏం గుర్తొచ్చిందంటే ఆమె పర్సు, దాంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, బిగ్ బజార్ పార్కింగ్ లాట్లో ఆమె మర్చిపోయింది. ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు అందరూ మా పాస్టర్ గారితో పాటు ప్రార్థన చేసి మరి అమీర్పేట్కి వెళ్ళారు. ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సంజీవ్ రెడ్డి నగర్ టు అమీర్పేట అప్పుడప్పుడు చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. దగ్గర 30-40 మినిట్స్ పట్టింది. వెళ్ళారు సురక్షితంగా. ఆ పర్సు అక్కడే ఉండేటట్లు దేవుడు కృప చూపించాడు. వీళ్ళ ప్రార్థనలన్నీ కూడా విన్నాడు. ఇప్పుడు నేను ఒక నాస్తికుని దగ్గర వెళ్ళి, నా దేవుడు గొప్ప దేవుడు అండి, మా స్త్రీల సమాజం వాళ్ళు ప్రార్థన చేశారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సహోదరి సునీత ఏ పర్సు పోగొట్టుకుందో ఆమెకి తిరిగి దొరికిందండి, మా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అని చెప్తే, అప్పుడప్పుడు నాస్తికులు ఎలాగ స్పందిస్తారు అని అంటే, జాగ్రత్త వినండి, ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అండి, ఆమె గుడ్లకండి, తలరాతండి, పర్సు దొరికిందండి అని చెప్తారు. కానీ అనుకుందాం, ఒక 200 సంవత్సరాల క్రితమే లేఖనంలో దేవుడు ప్రవచనాలు రాసి పెట్టుంటే, ఫలానా దినం సహోదరి సునీత పర్సు పోగొట్టుకుంటుంది, బిగ్ బజార్లో పోగొట్టుకుంటుంది, ఆ పర్సులో ఈ విలువైన వస్తువులు ఉంటాయి, ఆమె తిరిగి వెళ్తుంది, ఆ ఆటో రిక్షా నంబర్ ఇది, వెళ్ళి ఆమె తిరిగి పర్సు, ఆమె పోగొట్టుకున్న పర్సుని తిరిగి పొందుతుంది అని అన్ని ప్రవచనాలు దేవుడు ముందే రాసి పెట్టుంటే, ఎవరైనా అకస్మాత్తుగా జరిగిన సంఘటన దాన్ని చెప్పడానికి వీలవుతుందా? దేవుని కార్యం అని నమ్మాలా? మిమ్మల్ని అడుగుతున్నా. దేవుని కార్యం నమ్మాలి. అందుకే ప్రవచన. సో యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఓన్లీ యూదులని పాపం నుంచి రక్షించడానికి రాలేదు, కానీ ఆయన అన్యులకు కూడా వెలుగుగా ఉంటాడనే మాట ఎక్కడ ప్రవచించబడింది మనం చూద్దాం. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఎక్కడెక్కడ ప్రవచనాలు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ యూదుల కొరకే రాలేదు, ఆయన యూదుల మెస్సయ్య అనే, కానీ అన్యుల రక్షణ కొరకు కూడా వచ్చి ఉన్నాడు. ఆయన అన్యులకి రక్షకుడై ఉంటాడనే మాట క్రిస్మస్ దినమున దేవదూతలే వచ్చి అక్కడున్న గొర్రెల కాపర్ ముందు నించొని పాడిన పాట ఏంటి? ఒకసారి మనం చదువుదామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14. 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. భూమి మీద అందరికీ సమాధానం కలుగును గాక అని పాట పాడిండ్రు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మరియా యోసేపు యేసుక్రీస్తు ప్రభువారిని ఆలయంకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రవక్త సిమియోన్, చూడండి,
శిశువు అయిన యేసుని చేతుల మీద తీసుకొని, బ్రదర్ విజయ్ పాయింట్ అ కర్సర్ అట్ దట్ పిక్చర్ ఆఫ్ సిమియన్ క్యారింగ్ బేబీ జీసస్. ఏమని ప్రవచించాడు ఒకసారి మనం చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఓకే. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. రక్షణని నేను చూచితిని. శిశువులో రక్షణ ఉన్నది. సర్వ సమాజంకి, ప్రపంచంకి ఈయన వెలుగు అయి ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెలుగు ఏం చేస్తుంది? మనుషులని చీకటి నుంచి వెలుగుకి తీసుకొని వస్తుంది, అబద్ధం నుంచి సత్యంకి నడిపిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో తోమా భారతదేశం మీ రావటం అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన చివరి ఆజ్ఞ ఏంటి? శిష్యులకి, భూ అంతం మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రజలని నా శిష్యులుగా మార్చండి, వాళ్ళకి నేను చెప్పిన బోధ నేర్పించండి. జాగ్రత్త వినండి. ఈ చివరి ప్రభువారి ఆజ్ఞ ఆయన ఆరోహణమై వెళ్లే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 2 వచనాలు క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి 2 వచనాలు. ప్రభువారు ఇచ్చిన చివరి ఆజ్ఞ ఏంటి? 19-20 వచనాలు. ఓకే. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆజ్ఞలని పాటించటమే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రపంచంకి వెలుగుగా చూయించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో తోమా ఏం చేశాడు? భారతదేశంకి వచ్చాడు. వేరే శిష్యులు వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉండొచ్చు, తోమా మన దేశంకి వచ్చి ఉన్నాడు. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. అన్ని కూడా ప్రవచనాల ప్రకారంగా జరుగుతుంది. తోమా భారతదేశంకి రావటం అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంకి ఆయన వెలుగు అయి ఉంటాడనే మాట మనము లేఖనంలో ఎక్కడ ప్రవచించబడిందో మనం చూసాం. అందుకే ప్రవచనకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ప్రవచన హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి స్లైడ్ చూపిస్తున్నారు. యూజువలీ చరిత్ర ఎప్పుడు రాయబడుతుంది? ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాయబడుతుంది. కానీ ప్రవచనాల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆ సంఘటన జరిగే ముందే ఇది జరగబోతుందని దేవుడు చెప్పుట, అదే ప్రవచన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది జరుగుతుంది కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మాట నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. మన దేవుడులో ఉన్న అనేక గొప్ప గుణంలో ఒక గొప్ప గుణం ఏంటి? ఆయన మాటలు నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది మన ప్రభువారు ఎప్పుడు మాటలు నిలబెట్టుకుంటారనే మాట? ఒకసారి క్రిస్ బ్రదర్ సాయం నేను తీసుకుంటాను. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదవండి బ్రదర్. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. ఏమేం ప్రవచనాలు దేవుడు పలుకుతాడో ఆ ప్రవచనాలని అన్ని కూడా ఆయన ఎప్పుడు నిలబెట్టుకుంటాడు. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనము. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగ చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడును ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదియు తప్పి ఉండలేదు, అన్ని నెరవేర్చబడినాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంకే వెలుగు అయి ఉంటాడు అని దేవుడు ముందే ప్రవచిస్తే ఆయన శిష్యులను వాడి అందరికీ వెలుగు ఏంటో తెలియజేసేటట్లు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. సో జాగ్రత్త వినండి. ఫస్ట్ ప్రాఫెసీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సబ్ హెడింగ్కి మనం వద్దాము, హిస్టరీ. ఇక్కడ చూడండి, 52 ADలో తోమా గారు మొదటిగా భారతదేశంలో ఉన్న కేరళ రాష్ట్రంకి వచ్చి ఉన్నారు. ఆ కేరళ రాష్ట్రంలో మొదటిగా స్థాపించిన సంఘాలు 52 ADలో ఏంటో నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను. మొదటి సంఘము అక్కడ చూడండి, పలయూర్, ఓకే, తర్వాత పరవూర్,
నాట్ పలయూర్ అండి, కొడన్గలూర్, తర్వాత పరవూర్, తర్వాత క్విలాన్, ఇక్కడ కింద చూడండి. ఇవన్నీ కూడా 52 ఏడీలో స్థాపింపబడినాయి. దాని తర్వాత వేరే చోటలో కూడా సంఘాలు స్థాపించబడినాయి. పలయూర్, తర్వాత నిలకల్, నిరంగం, అవన్నీ వేరే చోటల్లో స్థాపింపబడినాయి. కానీ 52 ఏడీలో మొదటిగా తోమా గారు భారతదేశము లో ఉన్న కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు మొదటి సంవత్సరంలోనే ఈ 3 చోటల్లో సంఘాలు ఆయన స్థాపించాడు. ఓకే, దాని తర్వాత 52 ఏడీలో ప్రారంభమైన ఈ ప్రయాణం తోమాది సువార్త బోధించి, ఆత్మల్ని రక్షించి, ఆత్మలని బలపరిచి, విశ్వాసంలో వాళ్ళని నిలకడగా ఉండేటట్లు విశ్వాసంలో చేసి 72 ఏడికి వచ్చినప్పుడు, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 20 సంవత్సరాల నమ్మకమైన పరిచర్య చేసిన తర్వాత 72 ఏడీలో కొండంగల్లూరులో ప్రారంభమైన ప్రయాణము మైలాపూర్, తమిళనాడులో సమాప్తమవుతుంది. ఆయన హతసాక్షిగా చనిపోయాడు. ఫ్రమ్ 52 ఏడీ టు 72 ఏడీ చూడండి, ఈటతో వచ్చి ఆయనని పొడి చేస్తున్నారు. అప్పుడు కూడా ఆయనలో ఏ భయం అనేది లేదు. అయితే ఇక్కడ చూడండి, కింద మ్యాప్ కూడా నేను చూపిస్తున్నాను. కొడంగల్లూరులో ప్రారంభమైన ప్రయాణం 20 సంవత్సరాలు నమ్మకంగా ముందుకు సాగింది. మైలాపూర్లో అది సమాప్తము అయింది 72 ఏడీలో. 2 మ్యాప్లు నేను మీకు చూపించాను, 2 చోటలు నేను మీకు చూపించాను. సో చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఎప్పుడు ఒక హతసాక్షిని మేము చంపేశామో, సేవకుడిని చంపేశామో, ఇంకా క్రైస్తవత్వం దాంతో సమాప్తం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్పారు? నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. సో చాలా మంది అరే ఒక క్రైస్తవుని చంపేస్తే ఇంకా క్రైస్తవత్వం సమాప్తం అయిపోతుంది అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలేంటి? నౌ వి గో టు ద థర్డ్ సబ్ హెడింగ్, ఫ్రక్టిఫై అంటే విస్తరించుట వాక్యం, విస్తరించుట క్రైస్తవత్వం. ఎప్పుడు హతసాక్షులుగా క్రైస్తవులు చనిపోతారో దేవుడు ఆ హతసాక్షి జీవితం సాక్ష్యంని వాడి సువార్త ఇంకా ఎక్కువగా వ్యాపించేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి తీద్దామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. ప్రభు వారు ఏమని ప్రవచించారో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తారు. ఓకే, 12వ అధ్యాయం 24వ వచనము. యోహాను సువార్త, గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తోమాను చంపేశారు అని అనుకున్నారు, కానీ క్రైస్తవత్వం ఇంకా వ్యాపించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. అందుకే పాత నిబంధనలే సూచనగా ఒక విషయం ప్రభువారు పెట్టారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఉన్న ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలీలని చంపేద్దాం, ఇజ్రాయేలీలని హింసిద్దాం, వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిందంట హింసిస్తే. ఒక్కసారి చదువుదామా? నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇజ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హింసిస్తే వీళ్ళు విస్తరిస్తున్నారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? క్రైస్తవత్వం ఎలా పెరుగుతుందండి? అనుకూలమైన వాతావరణంలో పెరగదు. అనుకూలమైన వాతావరణంలో కాకుండా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా క్రైస్తవత్వం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇంకా అనుకూలమైన వాతావరణంలో అన్యులు, ఇంకా మారుమనసు పొందని వాళ్ళు మన నమ్మకత్వంని చూస్తారు. అరే ఎంత నిలకడగా ఉన్నారు వీళ్ళు, హింసలకి గురి అయినా సరే, చనిపోతున్నా సరే ప్రభువారి పట్ల ఎంత సమర్పణ కలిగి ఉన్నారు అని వాళ్ళ మనసులు కదిలింపబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఫిలిపీలకి రాసిన ఫిలిపీ సంఘము మొదటిగా లుదియా ఇంట్లో ప్రారంభమైంది. దాని తర్వాత పౌలు శీల ఫిలిపీ పట్టణంలో చెరలో వేయబడారు. కొరడా దెబ్బలకి తిని చెరలో వేయబడి సంఖ్యలతో బంధింపబడినప్పుడు ఏం సువార్త వాళ్ళు ప్రకటించలేదు. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితిలో స్తుతి పాటలు వాళ్ళు పాడినప్పుడు ఫిలిపీ పట్టణంలో ఉన్న జైలు అధికారి మనసు కదిలింపబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆ రోజు
సువార్త ఏమైనా బోధించారా పౌలు శీల అడుగుతున్నా? లేదు సార్. ఇంకా పౌలు చెరలో ఉన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, పౌలు శ్రమలకి గురి అయినప్పుడు బయట ఉన్న క్రైస్తవులు ఎవరు ఇంకా చెరలో బంధింపబడలేదో వాళ్ళకి పౌలు ఆ శ్రమలలో నమ్మకంగా ఉండుట ఎంతో ప్రేరేపణ పుట్టించిందంట ఇంకా గొప్పగా సువార్త బోధించుటకు. ఒకసారి చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనము. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. అరే విశేష ధైర్యము తెచ్చుకుండిరి బ్రదర్. ఫస్ట్ చాప్టర్ 1 verse 14 విశేష ధైర్యము తెచ్చుకుండిరి. ఒకసారి చూడండి, వాళ్ళకి ఇంకా ఏమొచ్చిందంటే ప్రేరేపణ కలిగింది. మా గురువు గారు, మా పౌల్ గారు ఎంత నమ్మకంగా ఉన్నారు, శ్రమలకి గురి అయి కూడా చెరలో మేము ఫ్రీగా ఉన్నాం, మేము ఆ బంధకంలో లేము, మేము ఇంకా దేవునికి ఇంకా ఎక్కువ లెక్కలు ఇచ్చుకోవాలి అని ఇంకా ధైర్యంగా వాళ్ళు సువార్త బోధించడం ప్రారంభం చేశారంట. ఎప్పుడన్నా క్రైస్తవులని ఎవరన్నా హింసించడానికి ప్రయత్నిస్తే చివర్లో దాని వలన వచ్చే రిజల్ట్ ఏంటంటే క్రైస్తవత్వం ఇంకా విస్తరిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో ఫస్ట్ మనం చూసిన సబెడింగ్ ఏంటంటే ప్రాఫెసై. తోమా రావటం అదేదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. రెండవది మనం చూసింది హిస్టరీ. ఆయన ఎలాగ 20 సంవత్సరాలు నమ్మకంగా ఎక్కడెక్కడ సంఘాలు పెట్టుకొని మొదట్లో కేరళలో ప్రారంభం చేసి ముందుకు వెళ్ళాడు. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా క్రైస్తవత్వం ఎలాగ విస్తరించిందో మనం చూసాము. ఇప్పుడు నేను ఇంకొక ప్రాముఖ్యమైన మాటకు వస్తున్నాను. ప్రిఫరెన్షియలీ అని అంటే జాగ్రత్త వినండి. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ చూపిస్తున్నానండి. ఇక్కడ క్రికెట్ క్యాప్టెన్స్ పిచ్ని చూస్తున్నారు. ఆల్రెడీ బిషప్ సింగం గారు కూడా మంచి క్రికెట్ ప్లేయరే. అజరుద్దీన్ కూడా ఆయనకు పరిచయము. కొంచెం మంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు మన గ్రూప్లో. క్యాప్టెన్స్ ఎందుకండి పిచ్ని చూస్తారు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఎవరైనా చెప్తారా? ఎందుకు చూడాలి? ఫస్ట్ పిచ్ని ఎందుకు చూడాలి? ఇక్కడ చూడండి, ఇద్దరు క్యాప్టెన్స్ మేనేజర్ చూస్తున్నారు. పిచ్లో గ్రాస్ ఉందా లేదా అని చూస్తారు. పిచ్ గ్రాస్ ఉంటే పేస్ బౌలర్స్కి అది సూటబుల్గా ఉంటుంది, డ్రైగా ఉంటే స్పిన్నర్స్కి అది సూటబుల్గా ఉంటుంది. సపోజ్ అది డ్రైగా ఉందనుకోండి, స్పిన్నర్స్కి సూటబుల్ అంటే టీంలో ఎవరిని పెడతారు? పేస్ బౌలర్స్ని ఎక్కువ మందిని పెడతారా, స్పిన్ బౌలర్స్ని పెడతారా? మీరే చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. స్పిన్ బౌలర్స్ని పెడతారు. సో జాగ్రత్తగా వినండి, ఎందుకు తోమానే యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశంకి పంపించాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభు వారు తోమానే ఎందుకు పంపించాలి? ఆయనలో ఉన్న శ్రేష్టత ఏంటి? కరెక్ట్ ప్లేయర్ని కరెక్ట్ టైంలో వాడుకుంటుట ఒక క్యాప్టెన్లో ఉన్న శ్రేష్టత. ఒక క్యాప్టెన్ చాలా మంచి క్యాప్టెన్. జ్ఞాని అంటే సరి అయిన ప్లేయర్ని సరి అయిన టైంలో వాడుకుంటుట. ఇక్కడ చూడండి, తోమా చాలాసార్లు మనం ఏమంటాం? డౌటింగ్ థామస్ అని అంటాం. హీఈస్ యాక్చువల్లీ అ రాషనలిస్టిక్ థామస్. అంటే రుజువు లేకుండా ఏది నమ్మడు. మనకందరికి కూడా తెలుసు. ఇక్కడ వాక్య భాగం కూడా పైన నేను హైలైట్ చేశాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం. పునరుద్ధానుడైన ప్రభు శిష్యుల మధ్యన వచ్చి కనిపించినప్పుడు మొదటిసారి తోమా లేడు. అప్పుడు తోమా వేరే శిష్యులతో చెప్పిన మాటలేంటి? నేను నమ్మను, నేను వ్యక్తిగతంగా ప్రభుని చూడాలి, చూసిన తర్వాతనే నమ్ముతాను అని అన్నప్పుడు మరి ప్రభువారు కనిపిస్తున్నారు. అప్పుడు తోమా సాగిలపడి ప్రభువా నా దేవా అని అంటున్నాడు. సో ఈజ్ అ రాషనలిస్టిక్ పర్సన్. రాషనలిస్టిక్ అంటే రుజువు లేకుండా నమ్మడు. సో రుజువు లేకుండా నమ్మని వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే రుజువు లేకుండా వేరే వ్యక్తిని కూడా కన్విన్స్ చేయడు, ఒప్పింపజేయడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రుజువు లేకుండా నమ్మని వ్యక్తి రుజువు లేకుండా ఇంకొక వ్యక్తిని ఒప్పింపజేయడు. యేసుక్రీస్తు ప్రభువు సర్వజ్ఞానం చూడండి. దీంట్లో తోమాను ఎందుకు పంపించారు? ఎందుకంటే భారతదేశం వేరే దేశంలో వలె కాదు. ఆల్రెడీ ఆత్మిక విషయంలో చాలా ముందుకు సాగిన దేశం భారతదేశము. ఆత్మిక విషయంలో చాలా ముందుకు సాగిన దేశం. ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి.
రెండో దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమంతా సంచారం చేయుచున్నది. నీతిమంతులు ఎక్కడ ఉన్నారని చూచుటకు ఓన్లీ ఇజ్రాయెల్ దేశం లోపలే కాదు, లోకమంతా కూడా సంచారం చేయుచున్నది. అయితే భారతదేశంలో ఉన్న ఋషులు, మేము దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దేవునితో మేము సంబంధం కలిగి ఉండాలంటే దేవుడు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటాడండి? అడుగుతున్నాం మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, నిజంగా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోవాలి అని భారతదేశంలో ఉన్న ఋషులు అడవికి వెళ్ళి దేవుని కొరకు తపస్సు చేస్తూ కనబెడితే దేవుడు చూపించకుండా ఉంటారా? చూపిస్తాడు. ఆయన గురించి చెప్తారు. సో జాగ్రత్త వినండి. దేవుడు అనేక విధానాలుగా ఋషులకు చూపించాడు రక్షకుడు వస్తాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రక్షకుడు శిల్వ మరణం పొందుతాడని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ శిల్వ మరణం చేతనే రక్షణ ఉంటది అనే మాటలు ఋషులకు దేవుడు బయలుపరిచాడు. మీరు బుద్ధ రాసిన ప్రాఫెసీస్ చదవండి. బుద్ధ ఏమని రాశాడంటే, రక్షకుడిని మీరు ఎలాగా గుర్తుపట్టవచ్చు అంటే ఆయన చేతుల్లో ఆయన తల మీద గాయములు ఉంటాయి అని బుద్ధ రాశాడు ఆయన ప్రాఫెసీస్ లో. అలాగే వేదాస్ లో ఉంది. ఎంతమంది హిందూ న్యూస్ పేపర్ చదువుతారో నాకు తెలియదు, కానీ నేను హిందూ న్యూస్ పేపర్ చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. అయితే గుడ్ ఫ్రైడే దినంన వాళ్ళు రాసింది ఏంటంటే, ఆ కాలంలో బ్రాహ్మిన్స్ వాళ్ళ పాప క్షమాపణ కోరిక కలిగి ఏం చేసేవారంటే ఒక గొర్రె పిల్లని సిల్వ వేసేవారు. జాగ్రత్త వినండి. బ్రాహ్మిన్స్ ఏం చేసేవారు? గొర్రె పిల్లని సిల్వ వేసేవారు, దాని సైడ్ లో ఈటతో పొడిసేవారు, దాని నుంచి వచ్చే రక్తము తాగేవారు, దానికి ముళ్ళ కిరీటము పెట్టేవారు, దానికి సోమా డ్రింక్ ఇచ్చేవారు. ఇదంతా కూడా వేదాస్ లో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో తోమా ఏం చేశాడు? వచ్చాడు, చదివాడు, అదంతా కూడా వాళ్ళకు అర్థమయ్యే భాషలో సువార్త బోధించాడు, వాళ్ళని రక్షణలో నడిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సరి అయిన వ్యక్తిని ప్రభు వారిలో ఈ భారతదేశంకి పంపించారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఎవరిని మొదటిగా ఆయన రక్షణలో నడిపించాడు. ఇప్పుడు కూడా ఆ స్టాచ్యూస్ త్రిశూర్ అనే ఒక పట్టణం కేరళలో ఉంది. అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ చూడండి, ఇంకా వాళ్ళ హెడ్ లో ఆ టేల్స్ కూడా ఉన్నాయి చూడండి. కర్జర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. వాళ్ళ పోనీ టేల్స్ అవన్నీ కూడా. వాళ్ళు నంబూద్రి బ్రాహ్మిన్స్ అంటే ఎటువంటి వాళ్ళంటే బ్రాహ్మిన్స్ లో బ్రాహ్మిన్స్ వాళ్ళు. అటువంటి వ్యక్తులని వాళ్ళు ఆయన రక్షణ మార్గంలో నడిపించాడు, వాళ్ళకు అర్థమయ్యే భాషలో సువార్త బోధిస్తూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చూడండి, రైట్ సైడ్ పిక్చర్ ఒకటి ఉంది, విట్నెస్ ఆఫ్ ద వేదాస్. ఎంతో చక్కగా రీసెర్చ్ చేసి ముందు ఐందవుడుగా ఉండి క్రైస్తవుడుగా మారు మనసు పొందిన విజయ్ పట్నాయక్ గారు, ఆయన రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ పుస్తకం కూడా రాశారు. ఎవరికన్నా ఈ పుస్తకం కావాలి అని అంటే నేను లింక్ మన సిపిఎం గ్రూప్ లో పెడతాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎప్పుడన్నా మనం కూడా ఏం నేర్చుకోవాలి అని అంటే, సువార్త బోధించే విషయంలో ఫస్ట్ కామన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది వెతికి ఒక సంబంధము అన్యులతో కలిగించిన తర్వాతనే మనం సువార్త బోధించాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే పౌలు భక్తుడు ఒక ఫుల్ విగ్రహారాధికుల ముందు నించొని ఉన్నాడు ఏథెన్స్ పట్టణంలో. ఆయనకు సువార్త బోధించే అవకాశం దొరికింది, కానీ అందరు విగ్రహారాధికులే. ఎలాగ ఆయన ప్రసంగం ప్రారంభం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దామా? అపోస్తల కార్యం 17వ అధ్యాయము 22-23. నేను వాడే సబ్హెడింగ్ ఏంటంటే కామన్లీ అంటే కామన్ పాయింట్స్ గురించి మొదటిగా మాట్లాడేసి దాని తర్వాత రక్షణ సువార్త మనం బోధించాలి అనే పద్ధతి మనకి లేఖనం నేర్పిస్తుంది. 17వ అధ్యాయం 22వ వచనం, అపోస్తల కార్యం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనము. పౌలు అరేయొపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అరే, దేవతా భక్తి కలిగి ఉన్న వాళ్ళు కనిపిస్తుంది. అంతకీ వాళ్ళందరూ విగ్రహారాధికులే. కానీ మీరు భక్తి పరులు అని స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకు? కనీసం మీరు నాస్తికులు కాదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. మీరు భక్తి పరులు అని స్టార్ట్ చేస్తున్నాడు.
అదే పౌలు భక్తుడు వెంటనే మొదటి మాటల్లోనే ఏ విగ్రహారాధికులా మీతో నాకేం పని అని ప్రారంభం చేస్తే ఆ దినం ఆయన బోధించే ప్రసంగం వాళ్ళు వినేవారా? అందుకే ఒక మాట ఉంది, జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను. యు కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్. కెన్ యూ? ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడు అంటే చూస్తాడా? చూడాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎంత ప్రేమపూర్వకంగా, అందుకే పౌలు భక్తుడు ఇంకొక చోటలో కూడా అంటాడు. ఒకసారి తీద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం క్రిస్ బ్రదర్ చేత నేను చదివిస్తున్నాను. 1 కొరింథీ 9వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం 20వ వచనం నుంచి చదవండి బ్రదర్. 20వ వచనం నుంచి. ఓకే, 20వ వచనం నుంచి. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనులనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ కాల్డ్ అడాప్టబిలిటీ. 3 A's ఉన్నాయి సేవలో. ఒకటి అవైలబిలిటీ, అడాప్టబిలిటీ, అకౌంటబిలిటీ. ఫస్ట్ నేను అవైలబుల్ ఉన్నాను ప్రభువా సేవకి అని చెప్పాలి. రెండవది అడాప్టబుల్, ఏంటంటే ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో సువార్త మనము బోధించాలి. మూడవది అకౌంటబిలిటీ, ఎలాగ మనం ప్రయాసపడాం, ఎంత నమ్మకంగా సేవలో ఉన్నాం, దేవునికి మనం లెక్కలు ఇచ్చుకోవాలి. అందుకే 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదామా? ఎలాగ మనము సువార్త బోధించాలి అనే విషయము. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికతోను భయముతోను సమాధానము చెప్పుటకు సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. సాత్వికముతో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, మీరు దానికి జవాబు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించకుండా ఉంటే మనం కూడా విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళమా కాదా? ఎస్ ఆర్ నో? మనం కూడా పాపులంగా ఉండేవాళ్ళమా కాదా? ఎస్ ఆర్ నో? సో ఈ రోజు మనం పరిశుద్ధులము అని అంటే కాలర్లు ఎగరేసుకోవడానికి కాదు, దాన్ని బట్టి గర్వించుటకు కాదు. యేసు మనల్ని మార్చాడు కాబట్టి మనము చీకటి నుంచి వెలుగుకి నడిపింపబడాం. మనం విగ్రహారాధికులుగా లేము, నిజమైన దేవుని మనం గ్రహించాం. సో సాత్వికముతో మనం ఎవరితో అన్న సువార్త బోధించుకోవాలి. అలాగే భయం ఎందుకు వచ్చిందండి? అందరూ ధైర్యంతో చెప్పాలని అంటారు కదా. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పేతురు రాస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించే విషయంలో పేతురుయే ధైర్యము, ధైర్యమే పేతురు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంట భయం? ఇక్కడ ఎవరు నా ముందు నించోనున్నారో, ఎవరి ముందు నేను నించోని నా సాక్ష్యం పంచుకుంటున్నానో, ఎవరి ముందు నించొని నేను సువార్త బోధిస్తున్నానో, నేను పలికే ప్రతి మాట చేత ఆయన ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ దూరం అయిపోకూడదనే విషయం బట్టి నా హృదయంలో భయం ఉంటే నేను ఆలోచించి జాగ్రత్తలు పాటించి ప్రతి మాట పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి భయం ఉండాలి కానీ అయ్యో వాళ్ళు ఏం చేస్తారు నన్ను అని దాన్ని బట్టి భయం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో సరి అయిన వ్యక్తిని ప్రభువారు భారతదేశంకి పంపించారు, రాషనలిస్ట్ని పంపించారు. ఎందుకంటే ఆయన అప్రోచ్ రాషనలిస్టిక్ గా ఉంటుంది కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో కామన్లీ తర్వాత మనం నెక్స్ట్ సబ్ హెడింగ్ కి వెళ్దాము. 6th సబ్ హెడింగ్ ఏంటంటే టెస్టిమనీ. ఇక్కడ ఉందని చూడండి. జీసస్ ఇస్ మోస్ట్ గ్లోరిఫైడ్ వెన్ ఈస్ మోర్ ప్రెషియస్ టు యూ దెన్ ఆల్ దట్ లైఫ్ క్యాన్ గివ్ ఆర్ డెత్ క్యాన్ టేక్ అవే. యేసు ఎప్పుడు అధికంగా మహిమపరచబడతాడు మన సాక్ష్యం బట్టి. ఆ సాక్ష్యంలో ప్రజలు ఏం గ్రహించాలి? నా ప్రభు విలువ ఏంటో నా జీవితంలో ఏంటో వాళ్ళు గ్రహించాలి. ఆ విలువ ఎలాగుండాలంట? జీవితం నాకేమి ఇవ్వగలుగుతుందో, మరణం ఏమి తీసివేయగలుగుతుందో దానికంటే ఎక్కువగా విలువ ఉంటే
ప్రభు అధికంగా మహిమపరచబడతాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మా దూర ప్రాంతం నుంచి ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ని అందరు చూస్తారండి. ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో తాజ్ మహల్ కంటే అందమైన కట్టడాలని కట్టడానికి వీలు లేదా? ఇప్పుడు ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. తాజ్ మహల్ కంటే గొప్ప కట్టడాలని కట్టొచ్చు ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సార్. మరి ఏం ఆకర్షిస్తున్నది ప్రజలని తాజ్ మహల్ వైపు? ఒక సత్యం. ఆ సత్యం ఏంటంటే ఒక భర్త భార్యని ఇంతగా ప్రేమించగలుగుతాడా అనే సత్యమే ప్రజలను అక్కడ ఆకర్షిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వ్యక్తి ప్రభుని ఇంతగా ప్రేమిస్తున్నాడా అనే విషయమే ప్రజలను ఆకర్షిస్తుంది. అది తోమా చూయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక ఇది తోమా జీవితం 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. హడ్సన్ టైలర్ అనే సేవకుడు, ఇది నిజమైన సంఘటన. హడ్సన్ టైలర్ అనే సువార్థికుడు చైనాలో నమ్మకంగా పరిచర్య చేశాడు, చాలా నమ్మకంగా. ఆయన భార్య కూడా చనిపోయింది, అయినా సరే ముందుకు సాగాడు. ఆయన చనిపోయాడు, అనేక సంఘాలు స్థాపించాడు, అనేక విశ్వాసులను బలపరిచాడు, చనిపోయాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరు. అయితే వాళ్ళు గమనించింది ఏంటంటే హడ్సన్ టైలర్ గారు స్థాపించిన సంఘాలన్నీ కూడా సాగుతున్నాయి, బాగా ముందు విశ్వాసులు బాగా ముందుకు సాగుతున్నారు. సో వాళ్ళకు వచ్చిన ఒక దురాలోచన ఏంటంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన. చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో ఒక చాలా ఇంటెలిజెంట్ ఆఫీసర్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆయన కూడా కమ్యూనిస్టే. ఆయనకి ఇచ్చిన ఒక పని ఏంటంటే, హడ్సన్ టైలర్ గారు ఎక్కడెక్కడ పరిచర్య చేశారో అక్కడ వెళ్ళి నువ్వు భూతద్దాలతో చూడు ఆయన ఎలాగ పరిచర్యలు చేశాడు. ఎక్కడన్నా పొరపాట్లు కనిపిస్తాయి భూతద్దాలతో చూస్తే. ఆ పొరపాట్లన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేయి. రిపోర్ట్ తయారు చేసి మేము ఆ కాలంలో ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, టీవీస్ లేవు, ఓన్లీ న్యూస్ పేపర్ ఉండేది. నేషనల్ న్యూస్ పేపర్లో ఆయన ఎటువంటి పొరపాట్లు చేశాడు, ఎంత డబ్బుల ఆశతో పరిచర్య చేశాడు, ఆయనలో ఏమేం బలహీనతలు ఉన్నాయి అన్ని కూడా మేము నేషనల్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తాం అని ఆ గవర్నమెంట్ ఆఫీసర్ గారిని పంపించారు. ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన అనేక చోట్లకు వెళ్ళాడు. ఎక్కడెక్కడ హడ్సన్ టైలర్ గారు పరిచర్య చేశారు, భూతద్దాలు వాడి చూశాడు. కానీ హడ్సన్ టైలర్ గారి పరిచర్యలో ఆయనకి లోటుపాట్లు కనిపిస్తలేవు. ప్రభువారి పట్ల ప్రేమ కనిపిస్తున్నది, ప్రభువారి పట్ల సమర్పణ కనిపిస్తున్నది, ప్రభువారి పట్ల త్యాగం కనిపిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కమ్యూనిస్ట్ ఆఫీసర్ని ఒప్పింపజేశాడు. ఆయన రక్షణ పొందాడు. చనిపోయిన హడ్సన్ టైలర్ ఒక ఆత్మని రక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, చివర్లో ఏం ఆకర్షిస్తుందమ్మా ప్రజలని? ఎంతగా నేను దేవుణ్ణి ప్రేమించాననే విషయం వాళ్ళు గ్రహించినప్పుడు. చంపని నన్ను ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు తోమాకి, చంపేస్తాం. పర్వాలేదు, నేను మీ మాటలు వినను, దేవుని మాటలకి నేను లోబడతాను అని ఆయన సేవ చేస్తూనే ముందుకు వెళ్ళాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జీవితం మనల్ని ప్రేరేపిస్తున్నదంటే, ఒక వ్యక్తికి మరణం ఉంది కానీ సాక్ష్యంకి మరణం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తికి మరణం ఉంటుంది కానీ ఆయన సాక్ష్యంకి మరణం ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సాక్ష్యం అన్నిటికంటే ముఖ్యమండి. సాక్ష్యం అంటే ప్రభువారు నా జీవితంలో ఏం చేశారు, ఆయన ప్రేమని నేను ఎలాగా రుచి చూశాను, ఆయన ప్రేమని ఎలాగా అనుభవించాను, అది జీవిత నడక చేత చూయించుట, నోటి ద్వారా ప్రకటించుట. అందుకే ఎక్కడ వెళ్ళినా సరే మొదట్లో మనం సాక్ష్యం పంచుకొని తర్వాత సువార్త బోధించాలి. నేను ఫిజికల్ మీటింగ్లో కూడా మీతో ఏం పంచుకున్నాను? గాడ్ ఆఫ్ ఆర్డర్, అందరికీ కర్తగాడు, ఒకటి తర్వాత ఒకటి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తుందని నేను చెప్పాను కదా, ఒక క్రమం ఉంటుందని. అలాగే ఆది సంఘంలో అపోస్తులు ఏం చేసేవారు? సువార్త మొదట్లో బోధించేవారా, వాళ్ళ సాక్ష్యం పంచుకునేవారా? ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. అక్కడ కూడా ఒక క్రమం ఉంది చూడండి. ఆ క్రమం ఎలాగుందో చూడండి. దాంట్లో మనం నేర్చుకునే పాఠం 8వ అధ్యాయం 25వ వచనం అపోస్తుల కార్యం. ఓకే. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు
ప్రభువు వాక్యము బోధించి యెరూషలేము బ్రదర్, ఏం మొదట్లో వచ్చింది? సాక్ష్యం ఇచ్చటం మొదట్లో వచ్చిందా, లేకపోతే ప్రభు వాక్యం బోధించడం మొదట్లో వచ్చిందా? సాక్ష్యం అంటే నా ప్రభు నా జీవితంలో ఏం చేశారు అది ప్రజలకి తెలియజేసి దాని తర్వాత మనం సువార్త బోధించాలి. ఎందుకంటే మనం సాక్ష్యం పంచుకునేటప్పుడు దాంట్లో 110% సత్యం ఉందని ప్రజలు గ్రహిస్తారు. నేను ఇలాగుంటే ప్రభు నన్ను ఇలాగ మార్చాడు, నేను ఈ రోగంతో బాధపడుతుంటే నన్ను దేవుడు స్వస్థపరిచాడు. జాగ్రత్త వినండి, ఒక మాట చెప్పి నేను త్వరలో ముగించబోతున్నాను. క్రిస్ బ్రదర్ భయపడకండి. నైట్ 12 o'clock నేను ఫోన్ చేసి, క్రిస్ బ్రదర్ నాకు 10 లక్షల రూపాయలు 24 గంటల్లో కావాలి అని అంటే, క్రిస్ బ్రదర్కి ఇష్టం ఉండొచ్చు పాస్టర్ సురేష్ గారికి సాయం చేయాలి, 10 లక్షల రూపాయలు 24 గంటల్లో ఇవ్వాలని. కానీ క్రిస్ బ్రదర్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు? 10 లక్షల రూపాయలు ఆయన దగ్గర ఉంటేనే, సాక్ష్యం ఉంటేనే మనం సాక్ష్యం పంచుకోగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ప్రభువారి ప్రేమని మనం రుచి చూస్తేనే, ప్రభువారి శక్తిని మనం అనుభవిస్తేనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? తర్వాత మన జీవిత నడక ఒక బోధ అయిపోతుంది. మనం చనిపోయిన తర్వాత కూడా ఆ సాక్ష్యము అలాగే ముందుకు సాగుతుంటుంది, అనేకులని ప్రభు వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది. సో చివరి మాట, విజయ్ బ్రదర్ ఈ స్లైడ్ మీరు చూపించండి. మనకందరికీ చాలా పరిచితమైన వాక్య భాగము ఏమనంటే, హీబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. థ్యాంక్ఫుల్లీ అండ్ మోటివేషనలీ. ఇప్పుడు తోమా ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి మన క్రైస్తవులను చూస్తున్నాడు? పరలోకం నుంచి. ఒకసారి చూద్దామా 12వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇప్పుడు మనం పరిగెత్తుతున్నాం. తోమా ఆయన పరిగెత్తుని నమ్మకంగా ముగించేశాడు, ఆయన పరుగుని నమ్మకంగా ముగించాడు, మంచి పోరాటం పోరాడేసి ఆయన జీవిత యాత్రను ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాక్షి సమూహం గుంపులో తోమా ఉన్నాడు. మనం ఎలాగా పరిగెత్తుతున్నాం ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనము యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా ఉంచుకొని, విశ్వాసకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా ఉంచుకొని, మనం తోమా ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా ఉంచుకొని పరిగెత్తాడో మనం కూడా అలాగే మన పరుగులో, క్రైస్తవ పరుగులో ముందుకు సాగాలి. దట్ ఈస్ వై లాస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే థ్యాంక్ఫుల్లీ అండ్ మోటివేషనల్ అంటే అది మనల్ని ప్రేరేపించాలి. తోమా మనల్ని చూస్తున్నాడు అనే విషయము మనల్ని ప్రేరేపించాలి. ఆయన ఎలా పరిగెత్తాడు? విశ్వాసకర్త అయిన యేసుని చూసుకొని పరిగెత్తాడు కదా. మనం కూడా అలాగే విశ్వాసకర్త అయిన యేసుని చూసుకొని మనం కూడా పరిగెత్తాలి. నేను ఇక్కడ ముగిస్తున్నాను. విజయ్ బ్రదర్, మనం ఒక్కసారి సబ్ హెడింగ్స్ చూద్దామా? దాని తర్వాత నేను చివరి ప్రార్థన చేసి బిషప్ సింగం గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. మనము ఫోకస్ చేసిన సబ్ హెడింగ్స్ ఏమేమి అని అంటే, స్టార్టింగ్ విత్ ప్రాఫెసీ. ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటి? ఇది అన్ని కూడా అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కావు. నెక్స్ట్ హిస్టరీ, మూడోది ఫ్రక్టిఫై, నాలుగోది ప్రిఫరెన్షియలీ, ఐదోది కామన్లీ, ఆరోది టెస్టిమనీ, ఏడోది థ్యాంక్ఫుల్లీ అండ్ మోటివేషనలీ. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. సిపిఎం పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో ఇద్దరు బిషప్స్, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. మీ సేవకుడిని ఈ దినము మీ మహిమార్థమై వాడుకున్నారు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఏమేం పాఠాలు మీరు ఈ దీనదాసుడు ద్వారా ప్రకటించారు, ఆ మాటలు నాకు కూడా వర్తిస్తాయి, ఈ దీనదాసుడు కూడా వర్తిస్తాయి. ఏమేం మాటలు మీ దీనదాసుడు చేత మీరు ప్రకటించారో అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.